బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారాలండి. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మార్నింగ్ 7:30 నుంచే డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇప్పుడు దీన్ని నక్కలవాళ్ళ సెంటర్ అంటారు. అయితే ఈ సెంటర్లో ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు చాలా అధ్వానంగా ఉంటాయి. నేను గత 2 నెలల్లో ఇది రెండోసారి రావటం. ఎక్కువగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న వస్తువులు, అంటే నక్కలు అంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఆ వస్తువులు అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతారు. వాళ్ళకి మెయిన్గా పిల్లలకి చదువులు రావాలి, వీళ్ళ యొక్క జీవనశైలి మారాలన్నా ఏది జరగాలన్నా చదువులు ఇంపార్టెంట్. చదువుకి హై ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వాళ్ళ జీవనశైలి కూడా మారుతుంది. వాళ్ళలో ఆ మారాలనే ఉద్దేశం అటువంటిది లేదు. అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం, మనం ఇంతే అనేది ఉంది. అది కరెక్ట్ కాదు. నేను అదే అందరికీ చెప్తున్నాను. ఫస్ట్ మీరు మారండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ మారుతారని. అయితే ఇక్కడ పాపం టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా లేవు. వీళ్ళెవరికి ఎక్కువగా మెజారిటీ కొందరు రేకులలో ఉన్నారు, కొందరు వచ్చి ట్యాచ్లలో ఉన్నారు, కొందరు వచ్చి టార్పాలిన్ పట్టలు వేసుకొని ఉన్నారు. అయితే ఒక్కొక్క ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఇక్కడే జీవనం గడుపుతున్నారు. అయితే వీళ్ళు చాలామందికి టిట్కో ఇళ్ళు అప్పుడు ఇచ్చామంట. వాళ్ళే చెప్తున్నారు, సార్ టిట్కో ఇళ్ళు మీరు ఇచ్చారు, అప్పుడు 500 రూపాయలు మీరే కట్టారు, కానీ మాకు ఇవ్వలేదు ఇల్లు. ఆ రోజు మీరు 500 కట్టారు, కానీ మాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అది దారుణం. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక కుటుంబంలో వాళ్ళ కొడుకు, కూతురు ఇలా 2-3 తయారైతే అదే ఇంట్లో ఉంటున్నారు. కనీసం వాళ్ళకి ఇస్తే వాళ్ళు బయటకు పోవటం వల్ల అదే ఇంట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉండే ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా చేయాలి. టాయిలెట్స్ లేక పిల్లలు ట్రాక్ మీద పోతున్నారు. ఆ ట్రాక్ పైన ఉండే చిన్నపిల్లలు కాబట్టి రాళ్లతో ఆడుకోవటం అది సహజం. రైల్వే పోలీసులు కూడా కేసులు పెడుతున్నారంట. నేను యాక్చువల్గా రైల్వే పోలీసు కూడా ఇప్పుడు యాక్చువల్గా పిల్లల్ని ఏదో కేసు పెట్టారన్నారు, మాట్లాడమన్నారు. నేను మాట్లాడేంత దొరకలేదు, మళ్ళీ మాట్లాడతాను. నేను అందరినీ ఒకటే చెప్పేది, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పిల్లల్ని చదివించండి. ప్రభుత్వం రాగానే ఈ కాలనీలో ఒక 40 ఇళ్ళే ఉన్నట్టున్నాయి తన ఏమో, ఆ 40 ఇళ్ళు నేను మళ్ళీ వచ్చి అధికారులు తీసుకొని వచ్చి డీటెయిల్గా మాట్లాడి అసలు ఈ స్థలం ఏంది, ఎవరి ఆధీనంలో ఉంది, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది, అంటే అది మున్సిపాలిటీనా లేకుంటే రెవెన్యూనా లేకుంటే ఏ డిపార్ట్మెంటు, అవన్నీ డిస్కస్ చేస్తాం. అదేవిధంగా బ్యాక్ సైడ్ ప్రతి ఇల్లు ఈ పక్క ఒక పక్క తీసుకుంటే ప్రతి ఇంటి పక్కన వెనకాల కెనాల్ ఉంది సార్. ఆ కెనాల్ వల్ల భరించలేకపోతున్నాం, దోమలు భయంకరంగా ఉన్నాయి. దాన్ని ఒక్కటి చేయించండి సార్, క్లీన్ చేయించమంటున్నారు. క్లీనింగ్ అనేది ఒకరోజు చేస్తే జరిగేది కాదు. దానికి పరిష్కార మార్గం పర్మనెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పర్మనెంట్గా చేస్తే అసలు ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఆ ఓపెన్ డ్రైన్స్లో నీళ్లు ఉన్నప్పుడు దోమలు ఉండవు. అదే నేను చెప్పాను, 2 నెలలు ఆగండి, ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని పూర్తి చేసేది చేస్తాం, మిగిలిండే 10-15% కంప్లీట్ చేస్తామని చెప్పాను. ఇక్కడే కాదు, ఎక్కడికి పోయినా వాళ్ళు ఆ కాలువ చూపిస్తారు, ఆ డ్రైనేజ్ చూపిస్తారు. ఆ మురుగు చూడండి సార్ ఎంత ఉందో. ఆ మురుగు వల్ల దోమలు వస్తున్నాయి, భరించలేకపోతున్నాం. ఆ దోమల వల్ల అనేకమైన మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి అది క్లీన్ చేయించమంటున్నారు. క్లీన్ చేయించడం అనేది కావాలి, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దోమలు లేని నగరం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే. దానికి మార్గం ఏంటంటే భూమి లోపల నెల్లూరు సిటీ మొత్తం లైన్లు వేస్తున్నాం 550 కోట్లతో. ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, వంటగది నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆ భూమి లోపల ఉండే పైపులు కనెక్షన్ ఇస్తే ఒక్క చుక్క నీరు సైడ్ కెనాల్స్లో ఉండదు, సైడ్ కాలువల్లో. అప్పుడు దోమలనే ఉండవు. ఖచ్చితంగా ప్రభుత్వ రంగాన్ని దాన్ని టేకప్ చేస్తాం. అంతేకాని అనేక పనులు 2014-19 చేసాం, కొన్ని పూర్తి చేసాం, కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవి 5 సంవత్సరాలు వీళ్ళు చేయలేదు. తెలుగుదేశం రాగానే ఫస్ట్ అవన్నీ టేకప్ చేసి పూర్తి చేస్తూ ఇల్లు లేని ప్రతి పేద వాళ్ళకి పిలిచి ఇల్లు ఇస్తాం. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి మేమే పిలిచి వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి.